ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ 25 ఏండ్లైంది టిఆర్ఎస్ పార్టీ ఉట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతోని పార్టీ పెట్టి రాష్ట్రం కోసం కొట్లాట చేసిండ్రు. రాష్ట్రం వచ్చినాక తెలంగాణ వరకే కాదు దేశమంతా ఉద్ధరియాలని టిఆర్ఎస్ లకెంచి తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు గదే కార్పాటోళ్ళు. ఇప్పుడు మళ్ళా గా టిఆర్ఎస్ అనేటి పేరుకు ఫుల్ డిమాండ్ పెరిగింది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఈ పేరు మీద పోరు నడుస్తుంది తెలంగాణలో. అవు మల్లోపాలి టీఆర్ఎస్ పేరుతో జెండాలు రెపరెపలాడేటట్టున్నాయి. అంటే అధికారంలోకి వస్తారని కాదు, కవితక్క పెట్టేటి కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనేది పేరు పెట్టాలని అక్క ఆలోచన చేస్తుందనేటి ముచ్చట బయటకు వచ్చని ఉండే కదా. అగో దాని మీద చర్చ నడుస్తుంది జోరుగా. మొన్న కవితక్క అన్నట్టే నిన్న రామన్న కూడా ఇదే ముచ్చట మాట్లాడేటాళ్లకు ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో జెండాలు మల్లోపాలి కానొచ్చేటట్టున్నాయని చర్చ నడుస్తుంది అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే 25 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని పార్టీ పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అటెక్క దేశంలో ఏలేస్తాం, దేశం అంతా గులాబీ జెండాలు ఎగిలేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితికించి తెలంగాణను బీకేసి భారత అని పెట్టి భారత రాష్ట్ర సమితి లెక్కన మార్చిలు గులాబీ పార్టీ వాళ్ళు. అప్పటి సంది బీఆర్ఎస్ అని పిలుచుకుంటారు కూడా. అట్టిప్పుడు టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉండేటాళ్లకు కవితక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెడితే ఎట్టుంటదనేది ఆలోచన చేస్తున్నాయి. అలా ఐతారం నాడు ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తల మీటింగ్ లో మేము కూడా అదే ఆలోచన చేస్తామని కుర్దు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్నే చెప్పనుండే. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పేరును పాత పేరు అదే టీఆర్ఎస్ పేరుకు మార్చాలని కార్యకర్తలు అడిగితే అదే ముచ్చట బాపు షవులేస్తానని చెప్పనుండే కదా. ఇక ఇప్పుడు ముచ్చటతో రాష్ట్రం అంతా మల్లోపాలి టీఆర్ఎస్ పేరు వినపడేటట్టుంది అనుకుంటున్నాడు రాష్ట్ర పబ్లిక్. కాకుంటే భారత రాష్ట్ర సమితికించి భారత బీకేసి తెలంగాణను తగిలిచ్చి మళ్ళీ టీఆర్ఎస్ అని పాత కార్ పార్టీలో పెట్టుకుంటారా, లేకుంటే బాపు పార్టీలకించి బయటకు వచ్చినాక కవితక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి ఈ పేరు పెట్టుకుంటారా తెలియదు. కానీ మొత్తానికైతే మల్లోపాలి టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ అయితే పక్క అనేటి గుసగుసలు అయితే గుప్పు అంటున్నాయి తెలంగాణలో. కాల్ పార్టీ వాళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టుకుంటే వాళ్ళకి ఏ పార్టీ పాయిది ఉంటుందో ఏమో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ కవితక్క పెట్టేటి కొత్త పార్టీకి గనక అదే పేరు పెట్టినా అంటే టీఆర్ఎస్ తోని అక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి మస్తు పాయిది ఉంటది అనేది రాష్ట్ర పబ్లిక్ అనుకుంటున్న మాట. చూడాలి మరి ఏమైతుందో. ఆ పేరుతోని ముంగట ఎవరు రాజకీయం చేయబోతున్నారు అనేది రేపు.